ఇక జనసేన ఆయన పక్కన కూర్చోబెట్టి ఈయన తుఫాన్ అన్నాడు, కానీ మంత్రివర్గంలో 0. జేడీఎస్కు 2 ఎంపీలు ఉంటే ఒక కేంద్ర క్యాబినెట్ ఇచ్చారు కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి. ఈడ 2 ఉన్నాయి, మరి చిరంజీవికి పవన్ కళ్యాణ్కు 1 ఇవ్వలేదు. కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గ కూర్పులో అన్యాయం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని చిన్నచూపు చూడడం జరిగింది. జనసేన పార్టీని పట్టించుకోలేదు. మరి ఏమి చక్రం తిప్పుతారో అర్థం కావడం లేదు. కాపురం చేసే లక్షణం కాలి గోటికాన్నే కనపడుతుంది అన్నట్లు కేంద్ర మంత్రివర్గ కూర్పు కాన్నే వీళ్ళ బండారం బయటపడింది. వీళ్ళు ఇంకా ప్రత్యేక హోదా ఏం తెస్తారు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం పెడతారు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏం చేస్తారు, చూద్దాం, వస్తే మంచిదే. ఇక నెక్స్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు అన్యాయం చేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు 26, రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 26 మంది మంత్రులు ఉండొచ్చు నిబంధనల ప్రకారంగా. 15% ఎమ్మెల్యేల సంఖ్యలో 26 మంది ఉండొచ్చు. కాబట్టి జిల్లాలు 26, మంత్రులు 26, కేంద్ర ముఖ్యమంత్రి సహా. కాబట్టి 26 జిల్లాలకు 26 ఇవ్వచ్చు. ఒక్కొక్క జిల్లాలో 7 మంది ఎంపీలు ఉంటారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు యావరేజ్గా. కాబట్టి ఆ నేపథ్యంలో కడప జిల్లాకు, నేను కొత్త కడప జిల్లాకు ఎందుకు పాత జిల్లాలో లెక్క చేసుకోవాలి? మీరు మంత్రి పదవుల సంఖ్య తక్కువగా ఉంటే పాత జిల్లాలు అకౌంట్లోకి తీసుకోవచ్చు. మీకు కొత్త జిల్లాలకు కొత్త మంత్రులకు సంఖ్య సమానంగా వేయేటప్పుడు పాత జిల్లాలు ఎందుకు తీసుకోవాలి? కొత్త జిల్లాల ప్రకారమే ఇవ్వాలి. ఏం జిల్లాలు ఏమన్నా మళ్ళా కలుపుతావో చెప్పండి. కాబట్టి కడప జిల్లాలో 4 వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ మిత్రపక్షం బీజేపీ తరపున ఒకరు ఉన్నారు, 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అర్హులు లేరా? గతంలో జగన్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది. అటువంటి జిల్లాకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి లేకపోవడం అనేది వాళ్ళకెట్టుందో కానీ టీడీపీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకేమైనా పౌరుషం ఉందో లే, కానీ కడప జిల్లా వాసులుగా ప్రతి ఒక్కరికి రగులుతూ ఉంది. ఏమి కడప అంటే ఇంత చిన్న చూపా అని చెప్పేసి. పోనీ అక్కడ తక్కువ మంత్రి పదవులు ఉంటే మనం కూడా అడ్జస్ట్ చేసుకుంటాం, అందరికీ సాధ్యం కాదని. 26 అన్నప్పుడు ఒక జిల్లాకు 2-3 ఇవ్వడం ఏంటి? ఇంత ముఖ్యమైనటువంటి జిల్లాకు అసలు లేకపోవడం ఏంటి? కాబట్టి ఇది కడప జిల్లాకు తీరని అవమానం.